Okay, guys. Once again, very good evening, all of you. Yeah, screen is visible, ma. Kanabartunda screen. Anyone? Clear? కనిపిస్తుంది సార్. Yeah, done, guys. So, లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసామండి. టాలీ అంటే ఏంటి, టాలీని ఏ సెక్టార్స్ లో యూజ్ చేస్తారు, టాలీ నేర్చుకుంటే మనకి మార్కెట్ లో శాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి, ఓకే, శాలరీ టాలీలో మనకి ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఓకే, ఎలాంటి సెక్టార్స్ లో మనం టాలీ యూజ్ చేస్తాం అనేది క్లియర్ కట్ గా ఎస్టర్డే డెమో క్లాస్ లో డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే టాలీ ప్రైమ్ 6.0లో ఫస్ట్ బేసిక్ క్లాస్ అకౌంట్స్ అంటే ఏంటి, ఈ అకౌంట్స్ లో టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, గోల్డెన్ రూల్స్ ఏమున్నాయి, సో తర్వాత టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, అసెట్స్, డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, సో ఇవన్నీ కూడా టుడే క్లాస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మెయిల్ కి ఫస్ట్ మెటీరియల్ పంపించాను, అందరికి వచ్చాయా? ఫస్ట్ మెటీరియల్ రీచ్ అయిందా? ఎవరైతే టుడే క్లాస్ లో జాయిన్ అయ్యారో వారికి ఆల్రెడీ నేను గూగుల్ ఫామ్ ఇచ్చాను, గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి, మెయిల్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, ఫస్ట్ మెటీరియల్ పంపించాను, ఆల్మోస్ట్ అందరికి పంపించాను, ఒకసారి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. ఓకే, చూడండి. సో టుడే వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాం. ఈ 3 days మా టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఈ 3 days బేసిక్ క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్ గా వింటారో అకౌంట్స్ వచ్చేస్తాయి. ఓకే, ఈ మూడిట్లోనే అకౌంట్స్ అన్ని ఆధారపడి ఉంటాయి, అది మీరు గమనించారు. ఈ మూడిట్లోనే మనకి అకౌంట్స్ అన్ని కూడా ఆధారపడి ఉంటాయి, అది గమనించండి. ఎందుకంటే ఈ బేసిక్స్ అనేది అంతా ఇంపార్టెంట్. రియల్ టైంలో జాబ్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఇవే ఉపయోగపడతాయి, అడిగేది కూడా వీటి మీదనే. ఓకే, మీరు గమనించాలి. అకౌంట్స్ మీకు టోటల్ గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అడిగేది కూడా వీటి మీదనే ఉంటాయి. ఓకే, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. యా, కనిపిస్తుంది సార్. ఓకే గైస్. సో వీడియో ఆఫ్ చేయండి భాస్కర్. రెగ్యులర్ గా వీడియోస్ నేనే రికార్డింగ్ చేస్తాను, ఆఫ్టర్ వీడియో కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ లోనే ఉంటుంది, వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ లైక్ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు, లేట్ గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా బేసిక్ క్లాసెస్ వినకుంటే టుడే టుమారో వరకు ఛాన్స్ ఇస్తాను. ఓకే, అది కూడా ముందే చెప్తున్నాను. ఓకే, చూడండి వైస్. ఓకే, చూడండి, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో ఫండమెంటల్స్ అంటే ఏంటి? టాలీ ప్రైమ్ 6.0 టాలీ సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే, అకౌంట్స్ పరంగా మనం చూసుకుంటే ఫండమెంటల్స్ అనేది టాలీకి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినా, నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా, ఎవరైనా పర్వాలేదు, ఫస్ట్ క్లాస్ అన్నమాట ఇది. ఒక అకౌంట్స్ లోకి మనం ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ గా మనం డిస్కస్ చేసే అకౌంట్సే ఫండమెంటల్స్. ఏ పర్సన్ అయినా కొత్తగా అకౌంట్స్ లోకి ఎంటర్ అయినప్పుడు వీటి గురించి కన్ఫామ్ గా తెలుసుకోవాలి. వీటి గురించి తెలుసుకోకుండా మీరు ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయలేరు. ఓకే, సో ఫస్ట్ వన్, మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? బీకామ్ స్టూడెంట్స్ ఉంటే ఈ బ్యాచ్ లో అకౌంట్స్ అంటే ఏమిటి? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? చెప్పండి. అకౌంట్స్ అంటే ఏంటి మా? ఎవరైనా చెప్పొచ్చండి. తెలిసిన వాళ్ళు. డైలీ ట్రాన్సాక్షన్స్. చెప్పండి. డైలీ ట్రాన్సాక్షన్స్. డైలీ ట్రాన్సాక్షన్స్. ఇంకా ఇంకా డైలీ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఏంటి మీనింగ్ ఏంటి? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మా? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1 మార్చ్ నుంచి సార్. రివర్స్ చెప్పకుండా స్ట్రైట్ గా చెప్పండి సార్ 1 ఓకే. ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు సార్. సో 1 ఏప్రిల్ టు 31 31 మార్చ్ మార్చ్ ఎండ్ అవుతుంది. 1 ఏప్రిల్ తో స్టార్ట్ అయ్యి మనకి 31 1 కి ఎండ్ అవుతుంది. ఇది
ఇండియా ఫైనాన్స్ ఇయర్ అని మనం చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు డేట్ వైజ్ గా, మంత్ వైజ్ గా, ఇయర్ వైజ్ గా మనము మన బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, పర్చేస్, సేల్స్, ఎక్స్పెన్స్, ఇన్కమ్స్, వీటిని ఏం చేయాలి? ఫస్ట్ మనం ఐడెంటిఫైయింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటన్నిటిని మంత్ వైజ్ గా, డేట్ వైజ్ గా సిస్టమాటిక్ రికార్డింగ్ చేసుకోవాలి. సో వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్, మంత్ వైజ్, డేట్ వైజ్, ఇయర్ వైజ్. సో దీనే సిస్టమాటిక్ రికార్డింగ్ అంటారు. సో తర్వాత బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా, ఇయర్ ఎండింగ్ లో సమ్మరైజింగ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్ ఇయర్ కి ప్రజెంట్ ఇయర్ కి అనలైజింగ్ చేసుకోవాలి, ఎంత ప్రాఫిట్ లో ఉన్నాము. తర్వాత ఫైనల్ గా రిపోర్ట్స్ అనేది చెక్ చేసుకోవాలి. సో దీన్నే మనం అకౌంటింగ్ అని చెప్పుకుంటాం. అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ కి సంబంధించింది? ఇది ఒక బిజినెస్ లాంగ్వేజ్ కి సంబంధించింది. అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ రాస్తున్నారు అంటే గ్రీక్, ఫ్రెంచ్, బ్రిటిష్, లాటిన్. అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ కి సంబంధించింది. అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ కి సంబంధించినది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో తర్వాత ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి. ఈయన మనకి అకౌంట్స్ ని కనిపెట్టాడు. యాక్చువల్ గా అకౌంట్స్ లో 2 టైప్స్ ఉంటాయి, సింగిల్ ఎంట్రీ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే అకౌంట్స్ కరెక్ట్ గా రావట్లేదు. సో అందుకోసం ఈయన ఏం చేశాడంటే డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అంటే డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు 1494లో. ఏంటి సార్ డిఫరెన్స్ అంటే, ఇప్పుడు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ మీరు చూసుకున్నట్లయితే ఒక కంప్యూటర్ 50,000 పెట్టి పర్చేజ్ చేశాం. 50,000 గల కంప్యూటర్ మన బిజినెస్ లో వస్తుంది. మన బిజినెస్ నుంచి 50,000 గల అమౌంట్ బయటికి వెళ్ళాలి. అలా 2 ట్రాన్సాక్షన్లు రాసేవాళ్ళు కాదు. మన బిజినెస్ కు వచ్చేదే రాసేది, లేదంటే మన బిజినెస్ డబ్బులు పోయేది మాత్రం రాసుకునేవాళ్ళు. అలా చేస్తే సింగిల్ ఎంట్రీ అకౌంట్స్ కరెక్ట్ గా రావట్లేదు. సో ఈయన ఏం చేశాడంటే కంప్యూటర్ 50,000 గల కంప్యూటర్ మన బిజినెస్ లోకి వస్తుంది అంటే మన బిజినెస్ నుంచి 50,000 గల అమౌంట్ బయటకు వెళ్తుంది. అలా 2 ట్రాన్సాక్షన్స్ రాస్తేనే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయని ఈయన డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అప్పటి నుంచి అకౌంట్స్ అనేది కరెక్ట్ గా రావడం జరిగింది. ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి అని చెప్పాలి. ఈయన డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు, డెబిట్ అండ్ క్రెడిట్. తర్వాత గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్, ప్రిన్సిపల్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ టైప్స్ 3 రకాలు, పర్సనల్, రియల్, నామినల్. ఈ మూడింటిని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారికి అకౌంట్స్ సబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. సో వీటి యొక్క రూల్స్ ఏమున్నాయి? పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇవి రూల్స్. సో పర్సనల్ కింద ఏం రూల్ వస్తుంది, రియల్ కింద ఏం రూల్ వస్తుంది, నామినల్ కింద ఏం రూల్ వస్తుంది అనేది మీకు తెలిసి ఉండాలి. వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇలా బట్టి కొట్టడం అని కాదు, సబ్జెక్ట్ ని వాళ్ళు ముందే రాసి పెట్టారు కాబట్టి వాటిని మనం ఇలాగే నేర్చుకోవాలి. వాటిని మనం ఇలాగే నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి, ఒక బిజినెస్ స్టార్ట్ అవ్వాలంటే, స్టార్ట్ చేయడానికి మన దగ్గర ఏముండాలి? ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చెప్పండి. క్యాపిటల్ ఏముండాలి? క్యాపిటల్ ఉండాలి. గుర్తుపెట్టు, మన లాంగ్వేజ్ లో మనీ, డబ్బులు అని చెప్పకూడదు. యాజ్ ఫర్ అకౌంట్స్ రూల్ ప్రకారంగా సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏముండాలి? క్యాపిటల్ ఉండాలి. మనీని మన లాంగ్వేజ్ లో, అకౌంట్స్ లాంగ్వేజ్ లో క్యాపిటల్ అనాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. అది మీరు ఐటీ కంపెనీ పెట్టాలన్నా, ఏదైనా ఇన్స్టిట్యూషన్ పెట్టాలన్నా, మొబైల్ షాప్ పెట్టాలన్నా మన దగ్గర ఓకే ఒక 10 లక్షలు 5 లక్షలు మనీ అనేది కావాలి. దాన్నే క్యాపిటల్ అన్నారు. ఓకే, బిజినెస్ కి క్యాపిటల్ కావాలంటే సో ఫస్ట్ పర్సనల్ అకౌంట్ గురించి మాట్లాడుతుంది. బిజినెస్ కు క్యాపిటల్ కావాలంటే బిజినెస్ ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకుంటది? గుర్తుపెట్టుకోండి, ఓనర్ వేరు, బిజినెస్ వేరు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ లో నిలబడి ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ లో నిలబడి ఆలోచిస్తే అకౌంట్స్ మిస్టేక్స్ వస్తాయి.
నా బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏమొస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏమి పోతున్నాయి అనేది మాత్రం మీరు ఆలోచించాలి. ఇప్పుడు బిజినెస్ కి డబ్బులు కావాలంటే న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, ఇలా ఎవరు దృష్టిలో పెట్టుకోండి. సో క్లాస్ చెప్పేటప్పుడు మ్యూట్ ఆన్ చేయకండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆన్ చేసి మాట్లాడండి. టీవీ దగ్గర, రైల్వే స్టేషన్‌లో అక్కడ కూర్చొని ఉంటే మ్యూట్‌లో పెట్టుకోండి. ఓకే. మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. యాహ్! సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ ఎవరి దగ్గర వెళ్లి అప్పు తెచ్చుకుంటుంది. ఒకటి న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్. న్యాచురల్ పర్సన్స్ అంటే ఎవరు? ఇండివిడ్యువల్స్. మనలాంటి హ్యూమన్ బీయింగ్స్. లోకేష్, రమేష్, కృష్ణ, దినేష్, కార్తిక్ ఎవరైనా కావచ్చు. వారిని ఇండివిడ్యువల్స్. వడ్డీలకు అప్పులు ఇచ్చేవాళ్ళు ఉంటారు మార్కెట్‌లో. వాళ్ళని న్యాచురల్ పర్సన్స్ అంటాం. ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఫర్మ్స్ ఆర్ ఇన్‌స్టిట్యూషన్స్. వీళ్ళ పనే అది. కంపెనీస్, ఫర్మ్స్, ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్, ఏజెన్సీస్, ఇండస్ట్రీస్. సో వీళ్ళు లోన్‌లు ఇస్తా ఉంటారు. కంపెనీస్ టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, బ్యాంక్స్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఓకే. ఓకే. తర్వాత మనకి కెనరా బ్యాంక్ ఇలా ఏదైనా కావచ్చు. ఏజెన్సీస్ డాబర్, కోల్‌గేట్, ఓకే. వివో, ఓప్పో ఇలా ఏజెన్సీస్ కావచ్చు. ఇలా ఏ కంపెనీస్ దగ్గర నుంచైనా అప్పు తెచ్చుకోవచ్చు. లేదు రిప్రజెంటేటివ్ పర్సన్స్, ఓనర్స్. ఎవరైతే ఓనర్స్ ఉంటారో ఓనర్స్‌ని రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటారు. ఇలా 3 రకాలుగా బిజినెస్ వెళ్లి అప్పు తెచ్చుకోవచ్చు. వీళ్ళకి అందరికి కామన్‌గా నేమ్స్ వస్తాయి. వీళ్ళకి పర్సనల్ అకౌంట్స్ అంటే పర్టిక్యులర్‌గా నేమ్స్ వస్తది. మనిషి పేరైన నేమ్ ఉంటది. సంస్థ పేరైన నేమ్ ఉంటది. ఓనర్ అయిన నేమ్ ఉంటది. నేమ్స్‌తో పలికేటి ఏవి వచ్చినా పర్సనల్ అకౌంట్స్ కింద తీసుకోవాలి. నేమ్స్‌తో పలికేటి ఏవొచ్చినా పర్సనల్ అకౌంట్స్ కింద తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ ఎవరిస్తారు బిజినెస్‌కి? ఓనర్ అయినా ఇవ్వచ్చు, బ్యాంకులైనా ఇవ్వచ్చు, బయట ఔట్ సైడ్ ఇండివిడ్యువల్ పర్సన్స్ అయినా ఇవ్వచ్చు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే. రూల్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఎగ్జాంపుల్ మనోజ్ ఇండివిడ్యువల్, సిటీ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్, పార్ట్నర్‌షిప్ నవీన్ అండ్ సాగర్. సో పర్సనల్ అన్నమాట. పర్సనల్ అంటే ఏంటి? పర్సనల్, రియల్, నామినల్ ఈ 3 అర్థం చేసుకుంటే ఒక బిజినెస్ ఎలా రన్ చేయాలని తెలుస్తుంది. తర్వాత ఓన్లీ డబ్బులుంటే సరిపోతుందమ్మా? నెక్స్ట్ ఏముండాలమ్మా? మన దగ్గర నెక్స్ట్ ఏముండాలి? ఐడియాలజీ. రిసోర్స్ ఏం కావాలి బిజినెస్? ఎక్స్‌పీరియన్స్. ఓకే. బిజినెస్‌కి రిసోర్స్ ఏం కావాలి? యెస్. ఓన్లీ డబ్బులుంటే సరిపోతుందా? 10,00,000 10,00,000 మనీ ఉంది. నెక్స్ట్ లేదు రిసోర్స్ సార్. ఏం కావాలి బిజినెస్‌కి? మిషనరీ గాని, ఫర్నిచర్స్ గాని యాహ్! ఇలాంటివి ఉండాలి సో సార్. అసెట్స్ కావాలి. అసెట్స్ కావాలి. సో మెషినరీ, ల్యాండ్, బిల్డింగు, ఫర్నిచరు, ఓకే. సో కారు, మొబైల్స్, బెంచెస్, చైర్స్, ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్, ఓకే. ఇవన్నీ ఏంటి? అసెట్స్. ఈ అసెట్స్ బిజినెస్‌కి కావాలి. సో ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, కరెంట్ అసెట్స్ ఉంటాయి, ఫిక్స్ ఈసీఎస్ అసెట్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని కలిపితే అసెట్స్ అంటారు. యాక్చువల్‌గా యాస్ పర్ బుక్స్ ప్రకారంగా పర్చేజ్, సేల్స్ అనేది నామినల్ అకౌంట్ వస్తది. బట్ రియల్ తీసుకుంటే మీనింగ్ వస్తుంది. అందుకు రియల్‌లో తీసుకుంటాం. అదే నామినల్‌లో తీసుకుంటే అవి ఎక్స్‌పెన్సెస్ కింద, ఇన్‌కమ్ కింద షో అవుతాయి. రియల్‌గా మీనింగ్ అనేది వస్తుందన్నమాట. అందుకోసం దీనిలో తీసుకున్నాం. నెక్స్ట్ క్యాష్. ఇవన్నీ కూడా రియల్ అకౌంట్ కిందకొస్తాయి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఔట్. వీటిని గోల్డెన్ రూల్స్ అంటాం. ఓకే. సో డన్. వీటి గురించి నెక్స్ట్ స్లైడ్‌లో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం. సో పర్సనల్ అంటే క్యాపిటల్ తీసుకొస్తారు. క్యాపిటల్ తెచ్చిన తర్వాత బిజినెస్‌కి కావాల్సిన అసెట్స్ ఏవైతే ఉంటాయో అవి రియల్ టైమ్ అకౌంట్‌లో ఉంటాయి. ఎగ్జాంపుల్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్ ఇన్ హ్యాండ్, ఫర్నిచర్. తర్వాత నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్‌లో ఏముంటాయి? ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు బిజినెస్ పెట్టాలంటే మనీ కావాలి. పర్సనల్ అకౌంట్‌లో వచ్చేసింది. సో బిజినెస్ కావాల్సిన రా మెటీరియల్ అంతా కావాలి కాబట్టి అసెట్స్ అన్నీ రియల్‌లో దొరికాయి. ఇంగా బిజినెస్ మీరు నడుపుతున్నారు. నడుపుతున్నప్పుడు నెల నీ బిజినెస్‌లో జరిగే ఎక్స్‌పెన్సెస్ ఏంటి? నెల నీ బిజినెస్‌లో వచ్చే ఇన్‌కమ్స్ ఏంటి? అనేటివే ఎక్స్‌పెన్సెస్ ఆర్ ఇన్‌కమ్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే. సో ఇవే అన్నమాట. వీటిని ఎక్స్‌పెన్సెస్ ఆర్ ఇన్‌కమ్స్ ఉంటాయి. కామన్‌గా చెప్పండి. ఒక మంత్‌లో ఒక ఇంట్లో గాని, ఒక హోమ్‌లో గాని, ఒక ఆఫీస్‌లో గాని ఎక్స్‌పెన్సెస్ కామన్‌గా జరిగేటివి. నువ్వు ఆపినా ఆగకుండా జరిగేటివి.
చెప్పండి ఏంటో మంత్లీ. కరెంట్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్, గోడౌన్ రెంట్, ఇంకా గోడౌన్ రెంట్, ఇంకా గోడౌన్ టెలిఫోన్ చార్జెస్, ఇంట్రెస్ట్ అండ్ టర్మ్ లోన్స్, టెలిఫోన్ చార్జెస్, టెలిఫోన్ చార్జెస్, మెయిన్ మర్చిపోతున్నారు. ఇంకా ప్రింటింగ్ కామన్ గా ఆలోచించండి. కామన్ గా ఒక ఇంట్లో నెల జరిగే ఎక్స్పెన్సెస్ ఏంటి, ఒక ఆఫీస్ లో జరిగే ఎక్స్పెన్సెస్ ఏంటి? గ్రాసరీస్, మిల్క్. సో ఎంప్లాయీ సాలరీస్, రూమ్ రెంట్స్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, టెలిఫోన్ చార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్, పోస్టేజ్, స్టేషనరీ, ఓకే, ఫ్యాక్టరీ రెంట్, తర్వాత ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్, గ్యారేజ్ ఇన్వర్స్, పవర్ అండ్ ఫ్యూయల్, గోడౌన్ రెంట్స్, ఇవన్నీ ఏంటి ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ ఏముంటాయి? ఓకే, ఇన్కమ్స్ ఏముంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇన్స్టిట్యూషన్ లో మీరు జాయిన్ అయ్యారు, మీరు నాకు డబ్బులు ఇచ్చారు, ట్రైనింగ్ ఫీజు రిసీవ్డ్, మెటీరియల్ ఫీజు రిసీవ్డ్, ట్యూషన్ ఫీజు రిసీవ్డ్, ఎగ్జామ్ ఫీజు రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఓకే, కమిషన్ రిసీవ్డ్, ఇవన్నీ ఏంటి ఇన్కమ్స్. సో నామినల్ అంటే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ రెండు కలిపితే నామినల్. రియల్ అంటే సాలరీ కూడా రిసీవ్డ్ రియల్. పర్సనల్ అంటే మనుషుల పేర్లు కానీ, సంస్థల పేర్లు కానీ, కంపెనీస్ పేర్లు కానీ, రిప్రజెంటేటివ్స్ కానీ, వీళ్ళందరూ వస్తే మనకి పర్సనల్. ఇవే అకౌంట్స్ అంటే. ఈ మూడింటిని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో అకౌంట్స్ వచ్చినట్టే. ఎలా బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా నడపాలి అనేదే అకౌంట్స్. పర్సనల్, రియల్, నామినల్. ఓకే, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, గోల్డెన్ రూల్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. అసెట్స్ 3 రకాలు: ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్ ఈసిఎస్. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? మనం బిజినెస్ పెట్టిన తర్వాత ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ 1 సంవత్సరం పైగానే ఈ అసెట్స్ వల్ల యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఓకే, ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్, వీటన్నిటిని పర్చేజ్ చేస్తాం, మన బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాం, అమ్మడానికి కోసం కాదు. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. క్యాష్ బై హ్యాండ్ లో పెట్టుకోం కదా బిజినెస్ లో, లైక్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం, విత్డ్రా చేసుకుంటాం. ఓకే, కస్టమర్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, డెప్టార్స్. ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే బిల్స్, రిసీవబుల్స్. షేర్స్, మీరు లక్కీ భాస్కర్ సినిమా చూసింటారు, దాంట్లో షేర్స్ ఈ నిమిషం తక్కువ రేటుకు ఉంటాయి, మరో నిమిషానికి ఎక్కువగా పెరిగిపోతాయి. అప్పుడు హీరో పరిగెత్తా ఉంటాడు, చూసారో లేదో. అంటే పర్చేజ్ చేస్తూ ఉంటాడు, అమ్ముతా ఉంటాడు, పర్చేజ్ చేస్తూ ఉంటాడు, అమ్ముతా ఉంటాడు. సో వాటిని షేర్స్ అంటారు. ఓకే, సో వీటిని కరెంట్ అసెట్స్ అని మనం చెప్తాం. శాలరీ అడ్వాన్స్ అని, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అని, ఓకే, వీటన్నిటిని కరెంట్ అసెట్స్ గా తీసుకుంటాం. 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఫిక్స్ ఈసిఎస్, ఇవి కంటికి కనిపించవు. గుడ్ విల్, టాటా ప్రోడక్ట్స్ క్వాలిటీ, క్వాంటిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో వాటిని గుడ్ విల్ అంటాం. పేటెంట్ రైట్స్, కరోనాకు ఫార్ములా కనిపెట్టింది ఏదో ఒక దేశం, ఆ ఫార్ములా ఇతర దేశాలు ఉపయోగించాలంటే ఆ దేశం పేటెంట్ రైట్స్ ఇవ్వాలి. ట్రేడ్ మార్క్స్, కొన్ని లోగోస్ చూస్తానే ఇది పలానా కంపెనీ అని చెప్తారు. టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అని, ఏనుగులు గుర్తుంటే ముతూట్ ఫైనాన్స్ అని, రోడ్డు క్రాస్ గా ఉండి రౌండ్ ఆఫ్ ఉంటే టాటా మోటార్స్ అని. ఓకే, సో ఇలా కొన్ని లోగోస్ చూస్తేనే ఇది పలానా కంపెనీ అని చెప్పొచ్చు. కాపీ రైట్స్, సినిమా తెలుగు సినిమా హిందీలోకి వెళ్ళినా, హిందీ సినిమా తెలుగులోకి వచ్చినా కాపీ రైట్స్ ఆ నిర్మాత దగ్గర ఉంటాయి. సినిమా స్టోరీ కానీ, సాంగ్స్ కానీ, బుక్స్ కానీ, మెటీరియల్స్ కానీ, ఏవైనా కానీ కాపీ రైట్స్ సి అని రౌండ్ ఆఫ్ ఉంటాయి. ఈ మూడింటిని కలిపితే అసెట్స్ అంటారు. ఈ అసెట్స్ ఎక్కడ ఉంటాయమ్మా? పర్సనలా, రియలా, నామినలా? ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయండి? రియల్ అకౌంట్ లో ఉంటాయి. వెరీ ఎక్స్పెన్సెస్ 2 రకాలమ్మా: డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఆఫీస్ లో జరుగుతాయి. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి డైలీ వేజెస్ ఇస్తారు, వారికి డైలీ వేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలో ఓన్ కాకపోతే ఫ్యాక్టరీకి రెంట్ పే చేయాలి. ఓన్ కాకపోతే ఫ్యాక్టరీకి రెంట్ పే చేయాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఓకే, అక్కడ ప్రోడక్ట్ తయారైన తర్వాత
ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ జరుగుతుంది. మీకు మల్టిపుల్ గోడౌన్స్ ఉన్నట్లయితే గోడౌన్స్ కు రెంట్ కూడా పే చేయాలి. ఒకవేళ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కూడా చేయాల్సి వస్తుంది. సో కాబట్టి వీటన్నిటిని మనం ఏమని పిలుస్తాము, లైక్ సో మీరు తెలుసుకున్నట్లయితే వీటన్నిటిని కలిపి మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద చూపెట్టుకుంటాం. వీటన్నిటిని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద చూపెట్టుకుంటాం. తర్వాత వీటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సో ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్ కు రెంట్ పే చేయాలి, ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాలి, అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీస్తారు, డిస్కౌంట్స్ ఇవ్వాలి, టెలిఫోన్ ఛార్జెస్, అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్, ఓకే, స్టేషనరీ, పోస్టేజ్, బ్యాడ్ డెబ్ట్స్, ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఈ రెండింటిని కలిపితే ఎక్స్పెన్సెస్ అంటారు. ఇవి పర్సనల్ లో ఉంటాయా, రియల్ లో ఉంటాయా, నామినల్ లో ఉంటాయమ్మా? ఎక్కడ ఉంటాయి ఇవి చెప్పండి. సో నామినల్ అకౌంట్స్ లో మనకి ఇవన్నీ ఉంటాయి, నామినల్ అకౌంట్స్. ఓకే, సో తర్వాత ఇన్కమ్స్ రెండు రకాలు, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని ఎక్కడ జరుగుతాయండి? ఫ్యాక్టరీలో. ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్, ఫ్రైట్ చార్జెస్ ఇన్కమ్, డెలివరీ చార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ చార్జెస్ ఇన్కమ్, కన్సల్టెన్సీ చార్జెస్ ఇన్కమ్, మెయింటెనెన్స్ సర్వీసెస్ ఇన్కమ్, లేదంటే రిసీవ్డ్. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, మనకి ఏదైనా ఇంజురీ జరిగింది అనుకోండి, ఇన్సూరెన్స్ ఉంటే కన్నా డబ్బులు వస్తుంది, 5 లక్షల 10 లక్షల. ఓకే, వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తారు, ఫ్రైట్ చార్జెస్, డెలివరీ, ట్రాన్స్పోర్టేషన్, వీటి మీద కూడా ఇన్కమ్ వస్తుంది. వీటన్నిటి కలిపితే డైరెక్ట్ ఇన్కమ్స్ అంటారు. ఇంకా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్. మీరు పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఊరికైనా డబ్బులు ఇస్తారా? ఒక 10,000 ఇంట్రెస్ట్ వస్తుందనే కదా ఇస్తారు, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. మీకు హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ ఉంది, దాంట్లో రెంట్ వస్తుంది, రెంట్ రిసీవ్డ్. మీరు ఎవరి కింద కమిషన్ కి పనిచేస్తూ ఉంటారు, ఇన్ని అడ్మిషన్స్ చేయించండి మీకు 10,000 డబ్బులు ఇస్తానంటారు, జాయిన్ చేయించారు, మీకు కమిషన్ ఇచ్చారు, కమిషన్ రిసీవ్డ్. లైక్ 1 lakh పర్చేజ్ చేశారు, 80,000 వాళ్ళకి ఇచ్చారు, 20,000 ఇవ్వలేదు, డిస్కౌంట్ రిసీవ్డ్. సో మీ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ 10,000 కాస్త 20,000 అయింది, దాని ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇవన్నీ మనం ఫర్దర్ ఇంకా క్లారిటీ చెప్తాను. ఈ రెండింటిని కలిపితే ఇన్కమ్స్ అంటారు. ఈ ఇన్కమ్స్ ఎక్కడ ఉంటాయమ్మా? పర్సనల్, రియల్, నామినల్? నామినల్. టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని రకాలు? 3 రకాలు, క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. క్యాష్, ఒక షాప్ కి వెళ్ళారు, 1 lakh డబ్బులు ఇచ్చేశారు, మీకు కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేశారు, సో దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటారు. క్రెడిట్, వెళ్ళారు షాప్ కి, డబ్బులు ఇవ్వలేదు, మీ పేరు రాసుకుంటారు, క్రెడిట్ ట్రాన్సాక్షన్. నాన్ క్యాష్, కాలు తిరిగిపోయి ఉంటాయి, అసెట్స్ కొనింటారు, ఇయర్ దాని మీద డిప్రిసియేషన్ తీస్తారు, బంగారం మీద తరుగుదల ఎలా తీస్తారో ఆ విధంగా డిప్రిసియేషన్ అనేది తీస్తారు. సో పర్చేజ్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి, పర్చేజ్ రిటర్న్ చేశారు సప్లయర్ కి, కస్టమర్ కి సేల్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగాయి, సేల్స్ రిటర్న్ చేస్తారు. వీటిని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్. సర్వీస్, ఇన్వెంటరీ అయితే పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్ వస్తుంది. మీరు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పాలి టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎన్ని రకాలు అంటే 3 రకాలు. ఓకే, క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. అతను సైలెంట్ అయిపోతాడు. కంప్యూటర్ పెట్టుకోండి. ఎవరైనా ట్రావెల్ చేసేటప్పుడు దయచేసి మ్యూట్లో పెట్టుకోండి. సో తర్వాత నెక్స్ట్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ సైకిల్. మీరు మాన్యువల్ అకౌంట్స్ మెయింటైన్ చేశారంటే దాని యొక్క సైకిల్ ఇలా ఉంటుంది. అండర్స్టాండ్ ద ట్రాన్సాక్షన్, జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇది మీరు మాన్యువల్ గా అర్థం చేసుకొని చేయాలంటే సినిమా కనపడుతుంది. ఎక్కడ ఒక చోట తప్పుపోయినా మొదటి నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. కానీ మనకి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో చాలా డెడ్ ఈజీ. మనం చేయాల్సిన వర్క్ 2 స్టెప్పులు, జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ పోస్టింగ్, కోచర్ పోస్టింగ్. ఇంకా మిగతా అన్ని ఆటోమేటిక్ అవే జనరేట్ అవుతాయి. మనం ఏమి మైండ్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు, ఆటోమేటిక్ గా అదే ఫిల్ అయిపోతుంది. మనకి 2 వేస్ ఆఫ్ అకౌంటింగ్ ఉన్నాయి, మాన్యువల్ యాక్టివిటీస్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్. సో మీరు చూసుకున్నట్లయితే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ 2 మాన్యువల్ ఎక్సర్సైజెస్ ఇన్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని సో వాటిని మనం ఏం చేయాలి, ఓచర్ ఎంట్రీ పాస్ చేయాలి. ఇది మనం మాన్యువల్ మెథడ్. సాఫ్ట్వేర్ మెథడ్కి వస్తే ఆల్ ద బిలో స్టెప్స్ ఆర్ ఆటోమేటికలీ పర్ఫార్మ్డ్ బై ది అకౌంటింగ్ సాఫ్ట్వేర్. జస్ట్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ పోస్టింగ్, ఓచర్ ఎంట్రీ, అవి 3 చేస్తే చాలు.
ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రేడింగ్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అన్ని జనరేట్ అయిపోతాయి. అసలు నువ్వు మైండ్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. అది కూడా మీరు గమనించాలి. అందుకే ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా టాలీ ఎందుకు ఇంత బాగా యూజ్ చేసుకుంటాడంటే, అర్థం చేసుకుంటాడంటే కారణం ఇదే. మాన్యువల్ అయితే కష్టం, సాఫ్ట్వేర్ ఈజీ. ఓకే, మనకి కొన్ని టర్మినాలజీస్ ఉంటాయమ్మా, వొకాబులరీ. వీటిని అకౌంట్స్ మీరు ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. వీటిని చేసే కొద్దీ మీకు అన్నీ తెలిసిపోతాయి. క్యాపిటల్, డ్రాయింగ్, సేల్స్, పర్చేజ్, సేల్స్ రిటర్న్, పర్చేజ్ రిటర్న్స్, డెబ్టార్స్, క్రెడిటార్స్, రెవెన్యూ, స్టాక్, లైబిలిటీ, బ్యాడ్ డెబ్ట్స్ అన్ని తెలిసిపోతాయి. ఓకే, ఇప్పుడు వరకు మీరు అకౌంట్స్ బేసిక్స్ అన్ని విన్నారు. ఇప్పుడు డెబిట్ అండ్ క్రెడిట్ క్లాస్ మనం చేద్దాం. ఓకే, బేసిక్స్ ఉపయోగించుకొని క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఇప్పుడు క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగా కాదా చెప్పండి? క్యాపిటల్ అంటే మా ఆన్సర్ చెప్పే వాళ్ళు చెప్పేసి సైలెంట్, లేదంటే ఓపెన్ చేయదు. క్యాపిటల్ అంటే పర్సనలా, రియలా, నామినలా? ఏ అకౌంట్ కిందకి వస్తుంది? చెప్పండి. పర్సనల్ అకౌంట్ కోసం. పర్సనల్. Personal account ఎందుకంటే కిందకి పర్సనల్ ఎందుకు పర్సనల్ అయింది? అది పర్సనల్ అంటే ఎవరు? క్యాపిటల్ అంటే ఎవరు? మనిషినా కాదా? సో హ్యూమన్. ఓనర్ పేరు క్యాపిటల్. క్యాష్ అనేది ఏం అకౌంట్ అండి? రియల్ సార్, రియల్ అకౌంట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, డెబిట్ ద రిసీవర్, రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ఈ రూల్ ప్రకారంగా డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాపిటల్ క్రెడిట్, క్యాష్ డెబిట్. క్యాపిటల్ క్రెడిట్, క్రెడిట్, క్యాష్ డెబిట్. డెబిట్. ఎందుకు క్యాపిటల్ క్రెడిట్ అయింది, క్యాష్ ఎందుకు డెబిట్ అయింది? చెప్పండి. క్యాపిటల్ ఎందుకు క్రెడిట్ అయింది? క్యాపిటల్ వెళ్తుంది, అంటే క్యాష్ అది వస్తుంది. ఓనర్ దాంట్లో ఓనర్ ట్రాన్సాక్షన్స్. సో బిజినెస్ వేరు, ఓనర్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. మీరు బిజినెస్ అనేది మనిషి కాదు కాబట్టి, దానంతగా అది పని చేసుకోలేదు కాబట్టి, ఓనర్ అనే పర్సన్ బిజినెస్ లో నిలబడి బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతున్నాయి అని ఓనర్ పని చేస్తాడు. కానీ ఓనర్ సపరేట్. మీరు ఓనర్ పాయింట్ ఆఫ్ లో అసలు ఆలోచించనే కూడదు. అకౌంట్స్ లో బిజినెస్ పాయింట్ ఆఫ్ లో నిలబడి ఆలోచించాలి. ఇప్పుడు బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది, ఓనర్ బిజినెస్ కు డబ్బులు ఇస్తున్నాడు అంటే గివరు, క్రెడిట్. బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్, బిజినెస్ లోకి డబ్బులు వస్తుంది కాబట్టి అది డెబిట్. అలా ఆలోచించాలి. ఎస్, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి క్యాపిటల్ కావాలి. ఓకే, బాగుంది. నెక్స్ట్ మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ మార్కెట్కి వెళ్ళి కళ్యాణ్ ట్రేడ్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ అనేది ఏం అకౌంట్ మా? నామినల్ అకౌంట్స్. నామినల్ యాజ్ పర్ మనం రియల్ తీసుకున్నాం. ఓకే, కళ్యాణ్ పర్సనల్. రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. Credit goes out. రూల్ ఏంటి? Debit the Debit the receiver, credit the giver. ఓకే, ఇప్పుడు పర్చేజ్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా, కళ్యాణ్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? పర్చేస్ అకౌంట్ డెబిట్, కళ్యాణ్ అకౌంట్ క్రెడిట్. ఎందుకని? ఎందుకు డెబిట్ అయింది పర్చేజ్? చెప్పండి. మన బిజినెస్ కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తుంది ఫ్రమ్, అతని నుండి అంటే అతను గివర్ కాబట్టి క్రెడిట్. మన బిజినెస్ లోకి స్టాక్ వస్తుంది అంటే కమ్స్ ఇన్, డెబిట్. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్రెడిట్ గా, క్యాష్ కా? క్రెడిట్ సార్. క్రెడిట్. ఎలా చెప్తున్నారు క్రెడిట్ అని? క్యాష్ అని మెన్షన్ చేయలేదు సార్, అందుకోసం. ఎస్, క్యాష్ ఆర్ చెక్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది మనకి క్రెడిట్.
ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ ఏం చేయాలి? 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత డబ్బులు ఇవ్వాలి కదా కళ్యాణ్కి. క్యాష్ పెయిడ్ టు కళ్యాణ్. క్యాష్ ఏం అకౌంట్? రియల్. కళ్యాణ్ కళ్యాణ్ నామినల్ పర్సనల్ పర్సనల్ అకౌంట్ సార్. రియల్ రూల్ ఏంటి? The reward comes. బాగా చెప్పాలి. డెబిట్ Debit comes in debit. Debit what comes in, Yeah. credit what goes out. Debit అసలు రూల్ ఏంటి? Debit receiver, credit receiver. క్యాష్ పెయిడ్ అంటే మన బిజినెస్ నుంచి క్యాష్ గోస్ అవుటా కమ్స్ ఇనా? Goes out. Goes గోస్ out. అవుట్ అంటే క్రెడిట్. సో అక్కడ ఎవరు రిసీవ్ చేసుకున్నారో కళ్యాణ్. వన్ సైడ్ మీరు కనుక్కుంటే నెక్స్ట్ సైడ్ ఆటోమేటిక్ ఆపోజిట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే నెక్స్ట్. ఓకే బిజినెస్ పెట్టారు, పర్చేజ్ చేస్తున్నారు, బాగుంది. వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తున్నారు. సేల్స్ టు లక్ష్మి ఎంటర్ప్రైజెస్. సేల్స్ ఏం అకౌంట్? సేల్స్ ఏం అకౌంట్ చెప్పండి. Real account. Real. లక్ష్మి Credit. Lakshmi personal account. రియల్ రూల్ ఏంటి? What comes in debit, what goes out credit. Debit goes out. అసలు రూల్ ఏంటి? దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? సేల్స్ క్రెడిట్, లక్ష్మి డెబిట్. మన బిజినెస్ నుంచి స్టాక్ బయటికి వెళ్తుంది. సేల్స్ అంటే గోస్ అవుట్. అక్కడ లక్ష్మి రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్యాష్ ఆర్ క్రెడిట్? Credit, sir. క్రెడిట్. ఓకే వెరీ గుడ్. ఓకే తర్వాత లక్ష్మి 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత డబ్బులు ఇస్తుంది. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ లక్ష్మి ఎంటర్ప్రైజెస్. ఓకే క్యాష్ ఏం అకౌంట్? Real. లక్ష్మి Real account. రియల్ రూల్ ఏంటి? Debit. సో దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డెబిట్ క్యాష్ Cash debit. కాబట్టి క్యాష్ లక్ష్మి Pass Credit. రావట్లేదు. సో ఆమె నుంచి మన బిజినెస్ కి వస్తుంది. క్యాష్ రిసీవ్డ్ లక్ష్మి Pass నుండి రావట్లేదు. వస్తుంది. ఓకే గివర్. క్రెడిట్ అనేది గివర్. మన బిజినెస్ లోకి డబ్బులు అనేది కమ్స్ ఇన్. ఓకే డన్. సో తర్వాత నా బిజినెస్ అన్నాక మనము బిజినెస్ సంబంధించిన ఒక అకౌంట్ అయితే పెట్టుకోవాలి. ఓకే సో సేవింగ్ అకౌంట్ అంటే మన పేరు మీద ఉండేది. కరెంట్ అకౌంట్ అంటే బిజినెస్ పేరు మీద ఉండేది. దాన్ని కరెంట్ అకౌంట్ అంటారు. ఓకే లోకేష్ నా పేరు మీద అంటే సేవింగ్ అకౌంట్. Pass లోకేష్ రావట్లేదు ఇన్ఫోటెక్. సార్. ఓకే లోకేష్ ఇన్ఫోటెక్ అంటే మనకది బ్రదర్. మా మిగతా వాళ్ళకి వినపడుతుందా? Pass రావట్లే. వినపడుతుంది సార్. బ్రదర్ ఇది ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. ఓకే సో లోకేష్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ పేరు మీద ఉండేది కరెంట్ అకౌంట్. ఓకే క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? Debit. రిసీవర్ గివర్స్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ క్రెడిట్, బ్యాంక్ డెబిట్. ఓకే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది. ఎక్కడికి? బ్యాంక్ కి. కాబట్టి గోస్ అవుట్ రిసీవర్. తర్వాత రెంట్ పెయిడ్. పక్కన ఏం లేదంటే క్యాష్ ఊహించుకోవాలి. రెంట్ అనేది ఏం అకౌంట్? ఏం అకౌంట్? రెంట్ నామినల్. క్యాష్ అనేది ఏం అకౌంట్? క్యాష్. రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? రెంట్ So, డెబిట్ rent- క్యాష్ క్రెడిట్ ఎస్ రెంట్ అంటే ఎక్స్పెన్స్. క్యాష్ అనేది మన బిజినెస్ నుంచి కోసం. డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ డెబిట్. ఓకే
సో రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, గోడౌన్ రెంట్, క్యారేజ్ ఇన్వర్స్, స్టేషనరీ, పోస్టేజ్, ఇవి ఏ వచ్చినా ఆల్వేస్ డెబిట్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, పక్కన ఏం లేదంటే క్యాష్ అని అనుకోవాలి. కమిషన్ రిసీవ్డ్ ఏం అకౌంట్ మా? నామినల్. క్యాష్ రియల్. నామినల్ రూల్ Real. ఏంటి? Debit all expenses lost to debit, income gains debit. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Debit, Transfer. cash pay debit, commission amount. సార్ క్యాష్ డెబిట్, కమిషన్ క్రెడిట్. క్రెడిట్. సో ఇన్కమ్స్ యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా రిసీవ్డ్ అనేది ఏ వచ్చినా ఆల్వేస్ ఇన్కమ్స్. సో డైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ క్రెడిట్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, లేకపోతే డిస్కౌంట్ రిసీవ్డ్, ఓకే, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, డెలివరీ చార్జెస్ రిసీవ్డ్, ఇలా ఏవి తీసుకున్నా సేమ్. తర్వాత కంప్యూటర్ క్యాష్ పర్చేజ్ చేస్తున్నాం. కంప్యూటర్ ఏం అకౌంట్? Real account. రియల్ అకౌంట్. క్యాష్ రియల్ అకౌంట్ సార్. Real account. రియల్ రూల్స్ క్యాష్ అంటే కమిషన్ What comes to your account? దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Cash debit, computer credit. కంప్యూటర్ డెబిట్, క్యాష్ క్రెడిట్. వెరీ గుడ్. క్యాష్ కే పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. ఆల్వేస్ ఫిక్స్డ్ అసెట్స్ డెబిట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సమ్ టైమ్స్ లోన్స్ తెచ్చుకుంటాం అవుట్ సైడ్ నుంచి, వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి గివర్, మన బిజినెస్ లోకి కమ్స్. సో ఇది మనకి ఫస్ట్ క్లాస్ థియరీ. మీరు కూడా 3 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మెటీరియల్లో ఉంటాయి. ఆ 3 ప్రాబ్లమ్స్ కి మీరు ఇలాగే చేయాలి. సో మీ కాలేజీలో ఎలా చెప్పింటారు? సో క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ టు రమేష్ అకౌంట్, ఇలా చెప్పింటారు. అలా అవసరం లేదు. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా మీరు చేశారంటే సబ్జెక్ట్ అనేది బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. సో ఇలాగే చేయాలి. నేను చెప్పినలాగా చేస్తే ఎవరు బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. సబ్జెక్ట్ ని బాగా అనాలిసిస్ చేసుకోవచ్చు. ప్రాబ్లం నెంబర్ ఫస్ట్ 1, నేహా పెట్టింది క్యాపిటల్. ఎవరైనా బయట పోతా అంటే దయచేసి పక్కన ఏం లేదంటే క్యాష్. క్యాపిటల్ అంటే పర్సనల్. నోట్స్ లో రాయండి మా, నేను దేంట్లో జీస్తో చూపిస్తున్నాను జస్ట్ అంతే. ఎవరో ఫుడ్ సైడ్ పోతున్నారు, ఎందుకు ఆన్ చేస్తున్నారు మీరు? తెలుసు కదా. అవుట్ సైడ్ పోతున్నా తెలిసి కూడా మళ్ళీ ఆన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ 1. నెక్స్ట్ ఏముంది? పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. కార్తిక్ లిమిటెడ్. ఓకే, సో పర్చేజ్ అనేది రియల్ అకౌంట్, కార్తిక్ అనేది పర్సనల్ అకౌంట్. సో పర్చేజ్ అనేది డెబిట్ అవుతుంది, పర్సనల్ అవార్డు క్రెడిట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ చేశారు. ఈ 3 ప్రాబ్లమ్స్ కి ఇదే విధంగా నోట్స్ లో మీరు చేయాలి. నేను మీకు ఎలా చెప్పానో అదే విధంగా చేయాలి. చేశారంటే సబ్జెక్ట్ మీకు బాగా బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. మీ కాలేజీలో ఎలా చెప్పింటారు? మీ కాలేజీలో సో క్యాష్ అకౌంట్ డేటా డిఆర్, సో తర్వాత క్యాపిటల్ సిఆర్, ఇలా చెప్పింటారు. ఇలా చెప్తే దాని వెనుక క్యాష్ ఎందుకు డెబిట్ అయింది, క్యాపిటల్ ఎందుకు క్రియేట్ అయిందని తెలియదు. చాలా మంది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ బట్టినే. నిజమా కదా?
నిజమే కదండి? నిజం నిజం. కానీ ఇలా చెప్పాలి. నేను చెప్పినట్టు చెప్పారంటే జీవితకాలం ఏ స్టూడెంట్ కూడా బట్టి కొట్టడు. అర్థం చేసుకుంటాడు. ఎందుకు అది క్రెడిట్ అయింది? ఏ మూలాన క్రెడిట్ అయింది అనేది చెప్తారు. కానీ కాలేజీలో ఇలా చెప్తారు. ఇలా చెప్పారంటే వానికి లైఫ్ లాంగ్ ఆ రూల్స్ మైండ్‌లో ఉంటాయి. ఎందుకు డెబిట్ అయింది? ఎందుకు క్రెడిట్ అయింది అని తెలుస్తది. సో, అందుకోసమే లోకేష్ దగ్గర ట్రైనింగ్ అనేది, టాలీ లోకేష్ దగ్గర ట్రైనింగ్ అనేది వన్స్ ఒకసారి జాయిన్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ ఇది డెబిట్ అవుతది, క్రెడిట్ అవుతదని ఎంట్రీ చూస్తానే చెప్పగలగాలి. ఇవే ఈ 3 డేస్ బేసిక్ క్లాస్ యొక్క వాటి యొక్క మీనింగ్, వాటి యొక్క ఎనర్జీ. ఈ 3 డేస్ బేసిక్ క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్‌గా వింటారో అకౌంట్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇది 100% నిజం. ఇంటర్వ్యూలో అడిగేది కూడా వీటి మీదనే. ఓకే. ఎనీ డౌట్స్? సార్ ఒకసారి No doubt. క్యాపిటల్ చెప్పారా సార్? ఈరోజు, రేపు, మన్నాడు ఈ 3 రోజులు క్లియర్‌గా వింటే ఈజీగా సబ్జెక్ట్ అర్థమైపోతుంది. ఓకే. క్యాపిటల్ అంటే ఏంటి? డ్రాయింగ్స్ అంటే ఏంటి? థర్డ్ క్లాస్‌లో క్లియర్‌గా చార్ట్ వేసి చూపిస్తా. ఓకే. అక్కడ నీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది పూర్తిగా ఇంకా. ఓకే. ఇంకా అమ్మా ఎనీ డౌట్స్? ఎనీవన్? No doubt. క్లియర్? Clear. పీడిఎఫ్ మెటీరియల్ పెడతారా? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవన్నీ ఈ 10 ఎంట్రీస్ మీకు టఫ్ గా ఉంటాయి. ఈ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు థర్డ్ క్లాస్ లో క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే. ఎవరైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి బిజినెస్ కి అప్పుగా డబ్బులు ఎవరైతే ఇస్తారో అతని పేరే క్యాపిటల్, ఓనర్ పేరే క్యాపిటల్. ఇప్పుడు నేను లోకేష్, నా పేరు లోకేష్ ఇన్ఫోటెక్ అనేది నా కంపెనీ. లోకేష్ ఇన్ఫోటెక్ అనేది కంపెనీ. సో అది మనిషి కాదు, దాని అంతగా అది పని చేసుకోలేదు. కానీ నేను ఆ సంస్థను నడపాలి. ఆ సంస్థను నడపాలి అంటే ఆ సంస్థకు డబ్బులు కావాలి. ఆ సంస్థ ఎక్కడ వెళ్ళి తెచ్చుకుంటుంది డబ్బులు? మార్కెట్లో పర్సన్స్ దగ్గర కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, కంపెనీస్ దగ్గర కావచ్చు, బ్యాంక్స్ దగ్గర తెచ్చుకోవచ్చు. అక్కడ ఇవ్వలేదు, ఓనర్ని అడిగింది బిజినెస్. అంటే నన్ను లోకేష్ని అడిగింది. నేను వెళ్ళి 10 లక్షలు నా బిజినెస్ లో పెట్టా. అలా అని నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించకూడదు. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఎందుకంటే బిజినెస్ పని చేసుకోలేదు. కాబట్టి నేను ఓనర్ అనే పర్సన్ బిజినెస్ లో నిలబడి బిజినెస్ కోసం పనిచేస్తాను. బిజినెస్ ఓనర్ శాలరీ ఇవ్వాలి. శాలరీ ఇవ్వాలి. బ్రదర్ వీరబాబు మ్యూట్ లో పెట్టుకోండి, ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? ఓకే. సో అదే అనమాట. ఓకే. అలా ఓనరే బిజినెస్ కు అప్పుగా డబ్బులు ఇస్తే ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటారు. లోకేష్ దగ్గర క్యాపిటల్ తీసుకుంది ఓనర్, బిజినెస్ లోకేష్ దగ్గర అంటే ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది బిజినెస్. సో బిజినెస్ అప్పు తీసుకుంది అంటే ఓనర్ పేరు రాయాలి కదా. కాబట్టి యాజ్ పర్ అకౌంట్స్ ప్రకారంగా ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటాడు. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. 5 లక్షలు ఓనర్ బిజినెస్ కి ఇచ్చాడు. 5 లక్షల నుంచి 2 లక్షలు పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు ఓనరే, దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఆ 2 నేమ్స్ ఓనర్కి మాత్రమే, మిగతా వాళ్ళకి కాదు. మిగతా వాళ్ళ నుంచి ఎక్కడ తెచ్చుకున్నా వాళ్ళ పేరు రాసుకోవాలి కంపల్సరిగా. ఓకే. క్లియర్ మా? ఎనీ డౌట్స్? వీడియోని 1-2 సార్లు వినండి. ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి, మళ్ళీ వినండి. చెప్పండి బ్రదర్. సార్ పర్చేజ్ సేల్స్ గురించి చెప్పండి. బ్రదర్ ఈ 3 డేస్ బేసిక్ క్లాసెస్ వినండి, క్లియర్ గా అన్ని తెలిసిపోతాయి. వీడియో మళ్ళీ ఒకసారి గ్రూప్ లో ఉంటది, మళ్ళీ ఒకసారి వినండి, మళ్ళీ వినండి. ఓకే. డౌన్లోడ్ చేసుకోండి, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే. యా ఇంకా మెటీరియల్ పీడిఎఫ్ ఇది ఏమైనా మెయిల్ చేస్తారా? ఎవరైతే అమౌంట్ పే చేసిన వాళ్ళు ఉంటారో వారికి మాత్రం మెటీరియల్స్. ఎవరైతే అవుటర్స్ ద్వారా జాయిన్ అయి ఉంటారో వాళ్ళు డబ్బులు కట్టి జాయిన్. ఓకే.